హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము సప్తమ స్కందంలో 9వ అధ్యాయము 44వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క శ్లోకంలో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజు ఆయన యొక్క కోరికని చాలా చక్కగా చెప్తారనమాట. సో అదేంటో చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రాయేణ దేవ మునయా స్వముక్తికి కామ మౌనం చరంతి విజనే న పరార్థనిష్టా నైతాన్ విహాయ కృపణాన్ విముముక్షయేకో నాణ్యం త్వదస్య శరణం భ్రమతోనుపస్యే. లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి. అనువాదము ఆ తర్వాత భాష్యంలో సమానమే అయి ఉండుని వరకు చదవండి. ఆ తర్వాత పాశం లక్ష్మీ మాతాజీ మిగతా పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలండి. ఓ నృసింహదేవ,
పలువురు సాధు పురుషులున్నను వారు కేవలము తమ ఉద్దారము నందే అభిరుచిని కలిగి ఉన్నట్లు నేను గాంచితిని. నగరములను పట్టణములను పట్టించుకొనక వారు హిమాలయములకో అరణ్యమునకో వెడలి మౌనవ్రతముతో ధ్యానం ఆచరింతురు. పరులను ఉద్ధరించుటలో వారికి అభిరుచి లేదు. కానీ నాకు సంబంధించినంత వరకు ఈ దీనులకు మూర్ఖులను మూడులను వదిలి నేను అక్కడనే ముక్తి నొందగోరను. భక్తి భావనారహితముగా నీ పాదపద్మాశ్రయము లేకుండా ఎవ్వడును సుఖవంతుడు కాజాలడని నేను ఎరుగుదును. కనుక వారందరినీ నీ చరణ కమలాశ్రయమునకు చేర్చవలనియే నేను కోరుచున్నాను. భాష్యము. వైష్ణవుని భగవంతుని విశుద్ధ భక్తుడు నిర్ణయమదియే. కేవలము కృష్ణ భక్తిలో నిలిచిండుటే అతని ఏకైక కార్యము కనుక ఈ భౌతిక జగత్తులో ఉండవలసి వచ్చినను అతనికి ఎట్టి సమస్యలు ఉండవు. కృష్ణ భావనాయుతుడు నరకమునకు వెళ్ళినను సుఖవంతుడై మనగలడు. కనుకనే భక్త ప్రహ్లాదుడు నైవో ద్విజయపర దురత్యయ వైతరణ్యాహ, ఓ పురుషశ్రేష్ఠ, సంసారాలను గాంచి నేను వెరగు చెందుటలేదు అని పలికెను. విశుద్ధ భక్తుడైన వాడు ఎటువంటి జీవస్థితి అందైనను దుఃఖి కాబోడు. ఈ విషయము శ్రీమద్ భాగవతము 6.17.28 నందు ఇట్లే ద్రోపరపబడినది. నారాయణ పరాహ సర్వే నకుతశ్చన బిభజ్యతి స్వర్గాపవర్గ నరకేష్వసి తుల్యార్థదర్శినః. దేవదేవుడగు నారాయణ్ణి ఏకాంత భక్తి యందు నెలకొనిన భక్తులు జీవితం నందలి ఏ పరిస్థితికి భయపడరు. అట్టి వారు కేవలము భగవత్ సేవానురక్తులై ఉందురు. కనుక స్వర్గమోక్ష నరకాదులన్నీను వారికి సమానమే అయ్యుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ ప్రభుజీ. భక్తుడు స్వర్గమునందు గాని నరకమునందు గాని కాకుండా కృష్ణుని గూడి ఆధ్యాత్మిక జగత్తునందే నిలిచి ఉన్నవాడు కనుక స్వర్గవాసమైనను నరకవాసమైనను అతనికి సమానమే. భక్తుని యొక్క విజయ రహస్యము కర్మిష్ఠులకు జ్ఞానులకు తెలియదు. అందువలన కర్మిష్ఠులు భౌతికమైన ఏర్పాట్ల ద్వారా సుఖవంతులగుటకు యత్నింతురు. ఇక జ్ఞానులు బ్రహ్మ సాయుధ్యము ద్వారా సుఖవంతులు కాగోరుదురు. కానీ భక్తునికి దాని అందు రుచి ఉండదు. హిమాలయములందు లేదా అరణ్యమునందు చేసేడి నామమాత్ర ధ్యాన మన్నను అతనికి ఇష్టం ఉండదు. పైగా ప్రపంచమందలి అత్యంత జన సమర్థమైన ప్రాంతమే అతనికి ఇష్టమైనది. అచట జనులకు అతడు కృష్ణ భక్తిని నేర్పగోరుదు. ఈ ప్రయోజనము కొరకే మా కృష్ణ చైతన్యోద్యమము ఆరంభించబడినది. ఏకాంత ప్రదేశమున ధ్యానము చేయమని మేమెన్నడూను బోధింపము. నానా రకముల లౌకిక కర్మలను చేయుచూనే ఆధ్యాత్మికంగా పురోగమించిన ప్రదర్శించుకొనుటకు నామమాత్ర ధ్యానమును చూచుకొని గర్వించుటకు మాత్రమే అట్టి ధ్యానం ఉపయోగపడవచ్చును. కానీ ప్రహ్లాదుని వంటి వైష్ణవుడు అట్టి బూటకపు ఆధ్యాత్మిక పురోగతిని ఇష్టపడడు. పైగా జనులకు కృష్ణ భక్తి భావనను గూర్చి బోధించుటయందు అతడు అభిరుచిని కలిగి ఉండు. ఏలయనగా కేవలము దాని ద్వారానే వారు సుఖభాగులు కాగలరు. నాణ్యం తదస్య శరణం భ్రమతోను పశ్యే. భక్తి భావన లేకుండా నీ పాదపద్మములను ఆశ్రయింపకుండా ఎవ్వరును సుఖవంతుడు కాజాలడని నేనెరుగుదును అని ప్రహ్లాదుడు నృసింహదేవునితో స్పష్టముగా పలికెను. భౌతిక జగత్తునందు జీవుడు జన్మాంతరములు పరిభ్రమించుచుండును. కానీ భక్తుని చైతన్య మహాప్రభువుల వారి దాసుడు. అనుగ్రహముచే అతడు కృష్ణ భక్తి భావనను గూర్చి తెలుసుకొని ఈ ప్రపంచమున సుఖీ అగుటయే కాక చివరకు భగవద్ధామమును కూడా చేరగలడు. జీవితమునందలి నిజమైన లక్ష్యం ఇదియే. కృష్ణ చైతన్య సంఘమునందలి సభ్యులకు హిమాలయములు లేదా అరణ్యములందలి నామమాత్ర ధ్యానము అచట చేసేది ధ్యానము కేవలము ప్రదర్శన మాత్రమే అగును. నందు అభిరుచి ఉండదు. అట్లే పెద్ద పెద్ద నగరాలలో యోగా ధ్యాన శిక్షణశాలలను తెరుచుటయందును వారికి ఇష్టం ఉండదు. ఇంటింటికి వెళ్ళి గీతోపదేశములను గూర్చి శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశములను గూర్చి జనులకు బోధించుట ఎందే వారు అభిరుచిని కలిగి ఉందురు. మా హరినామ సంకీర్తనోద్యమము యొక్క ప్రయోజనమే మదియే. కృష్ణరహితము ఎవ్వరును
సుఖవంతుడు కాజాలడని కృష్ణ చైతన్యోద్యమం సభ్యులందరూ పూర్తి విశ్వాసమును కలిగి ఉండవలెను. ఆ విధముగా కృష్ణ భక్తి భావనయుతుడకు కపట సాధువులను, ఆధ్యాత్మికవాదులను, ధ్యానపరులను, శూన్యవాదులను, తత్వవేత్తలను, పరోపకారవాదులను దూరముగా నుంచగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మొత్తము మన కృష్ణ చైతన్య ఉద్యమము శ్రీల ప్రభుపాద వారు ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమము. ఆయన ప్రారంభించారంటే చైతన్య మహాప్రభు ప్రారంభించారు. శ్రీల ప్రభుపాదుల వారు మొత్తం ప్రపంచంలో అన్ని చోట్లకి తీసుకుని వెళ్ళారు. సో ఆ యొక్క ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంతా కూడా ఎవరు చెప్పారు? ఇదేం కొత్తగా ప్రభుపాదుల వారు ఏమి తయారు చేసింది ఏం కాదు. ఎవరు చెప్పింది ఇది? ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినటువంటి ఒక విషయం అన్నమాట. ప్రభుపాదుల వారు ఏం తయారు చేయలేదు కొత్తగా. చైతన్య మహాప్రభు కూడా చెప్పారంటే కనుక అది కూడా ఆయన ఎలా చెప్పారు? ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు అంతకుముందే, ఇప్పుడో సత్యయుగంలో జరిగినటువంటి విషయం. అప్పుడే ప్రహ్లాద్ మహారాజు ఈ యొక్క విషయం చెప్పారనమాట. సో కొంతమంది శిష్యులు ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు అన్నమాట. సో మేము ఇంక బృందావనం వచ్చేసాం కదా, మేము ఇక్కడే ఉండిపోతాం ఇక్కడ, ఎందుకంటే బృందావనం అంటే కనుక ఇంకా అంతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, వెళ్తే రాబుద్ది అవ్వదు ఇంకా బృందావనం నుంచి. సో ఐ లాస్ట్ మై హార్ట్ బృందావనం అని చెప్పేసి టీ షర్ట్లు కూడా వేసుకున్నారు. సో అలాగే బృందావనం నుంచి రాబుద్ది అవ్వదు. వచ్చేటప్పుడు అందులోనూ మన కృష్ణ బలరాం టెంపుల్ వదిలి రావాలి అని అంటే చాలా బాధ కలిగిస్తుంది అనమాట. సో అలాగా చాలా బాధగా ఉంటుంది వదిలిపెట్టి రావాలంటే కనుక బృందావనం. మరి మనకి ఎలా ఉంటే కనుక మరి ప్రభుపాద్ గారి శిష్యులు, ప్రభుపాద్ గారి ఆధ్వర్యంలో తయారైన వాళ్ళకి మరి బృందావనం వదిలిపెట్టడం ఎంత కష్టంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ప్రభుపాద్ మేము ఇక్కడే ఉండిపోతాము అని అంటే కనుక లేదు, ప్రభుపాద్ గారు ఒప్పుకోలేదు ఎవరిని కూడా బృందావనంలో ఉండడానికి. లేదు, మీరందరూ కూడా మీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, మీకు ఎక్కడైతే కనుక బాధ్యతలు ఇవ్వబడినాయో అక్కడికి వెళ్ళాలి. మీరందరూ కూడా ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు శాయశక్తిలా ప్రయత్నించాలి. ఇక్కడ మాత్రం ఉండొద్దు ఎవరు అని చెప్పేసి అందరినీ పంపించేవాళ్ళు, ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. కొంతమంది మాత్రం ఆయనతో పాటు ఎవరైతే పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం ఉండడానికి అలౌ చేసేవారు. కానీ ఒక కన్సెషన్ ఇచ్చేవారు, ఏమిటి? మీరు కావాలంటే కనుక కార్తీక్ లో 1 month వచ్చి పూర్తిగా ఇక్కడే ఉండొచ్చు. కార్తీక్ లో 1 month వచ్చి కావాలంటే ఉండండి, కానీ మిగతా టైంలో మాత్రం సేవ చేసుకోవడానికి మిగతా చోట్లకి వెళ్ళిపోవాలి, ఇక్కడ మాత్రం ఉండడానికి వీల్లేదని చెప్పేవారు. చాలా కొంతమందికి మాత్రం ప్రభుపాద్ గారు ఏంటంటే కనుక చివరిలో మాత్రం అంతా మీ సేవ అంతా అయిపోయింది, లైఫ్ లాంగ్ అంతా మీరు సేవ చేశారు పూర్తిగా, అప్పుడు మాత్రమే మీరు కావాలంటే కనుక ఇంకా మీ గురువు యొక్క పర్మిషన్ తీసుకుని బృందావనంలో స్టే చేయడానికి పర్మిషన్ తీసుకుని బృందావనంలో కానీ మాయాపూర్లో కానీ స్టే చేయండి అని చెప్పి, అది లాస్ట్ స్టేజ్ లో అన్నమాట. సేవ అంతా చాలా చేసేసారంటే అప్పుడు మాత్రం అలౌ చేసేవారు అనమాట. సో అలాగే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? కొంతమంది ఏంటంటే సాధు పురుషులు, వాళ్ళకి తెలిసిపోతుంది ఎలా వెళ్ళొచ్చు, భగవంతుడి ధామానికి వెళ్ళొచ్చు, సో ఎలాగ ముక్తి పొందొచ్చు అనేటువంటి విషయం తెలిసిపోతుంది. తెలిసిపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఏదో హిమాలయాలకో లేకపోతే అరణ్యాలకో వెళ్ళి ఆ తెలిసినటువంటి పద్ధతిని వాళ్ళొక్కళ్ళే వాళ్ళు వాడేసుకుని వెళ్ళిపోదామని చెప్పి చూస్తారనమాట. అటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? పిసినారులు అనమాట వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కనుక వాళ్ళ ముక్తి కోసమే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఒక్కడిని ముక్తి తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అనమాట వాళ్ళందరూ కూడా. కానీ అది ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటున్నారు? ఆ విధంగా కూడా నాకు అరణ్యానికి వెళ్ళి మౌన వ్రతంతో అవి ఇవి చేసేసి నేను ఒక్కడనే వెళ్ళిపోవాలని చెప్పి నాకు ఇష్టం లేదు. ఎవరైతే కనుక ఇక్కడ మూర్ఖులు మూడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేదు. నేను వాళ్ళందరినీ కూడా తీసుకుని మాత్రమే నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను వాళ్ళందరూ కూడా, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు భౌతిక ప్రపంచంలో, వాళ్ళందరికీ కూడా నేను మీ యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం లేకుండా ఎవరు కూడా సుఖం పొందలేడు అని చెప్పేసి నేను వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట. సో అలాగే ప్రభుపాదుల వారు కూడా ఏం చేశారు? ఆయన మొత్తము 60 సంవత్సరాలు 65 years ఏజ్ లో ఆయన ఏం చేశారు? పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు బృందావనాన్ని వదిలిపెట్టి. సో మొత్తం అంతా కూడా సన్యాసం తీసేసుకున్నారు. ఆయన సన్యాసం తీసేసుకుని చక్కగా బృందావనంలో ఆయన భక్తి చేసుకుంటూ ఉన్నారు. సో అయినా సరే ఏం చేశారు? ఆయన గురువు గారు ఇచ్చినటువంటి ఆదేశము పాశ్చాత్య దేశాలకు వెళ్ళి
నువ్వు అందరికీ కూడా కృష్ణ భక్తిని ప్రచారం చెయ్యాలి అనేటువంటి ఆదేశాన్ని తీసుకుని ఆయన ఏం చేశారు, అటువంటి పండు ముసలి వయస్సులో ఆయన అమెరికాకి వెళ్ళి అందరికీ కూడా ప్రచారం చేసి ఒక ఇస్కాన్ సంస్థని స్థాపించారన్నమాట. అందుకని ఆయన ఆ విధంగా చేయబట్టే మనం ఈ రోజు కనీసం ఇలా కూర్చుని ఇలా భాగవతం పుస్తకాన్ని ఓపెన్ చేసి ఇలా మనందరం కూడా చర్చించుకోగలుగుతున్నాం. ఆ రోజు ప్రభుపాద్ గారు వెళ్లకుండా నేను బృందావనంలో నేను ఒక్కడనే చదువుకుంటాను, నేను ఒక్కడనే భక్తి చేసుకుంటాను, వెళ్ళిపోతాను అని అంటే కనుక మనందరి పరిస్థితి ఏమిటి, ఎలా ఉండేది అసలు? ఏదో సినిమాలు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, బయట తిరుగుతున్నాం, ఏమేం చేసేవాళ్ళం, ఇంకా ఘోరమైన పనులు ఏం చేసేవాళ్ళం అంటే. సో అలాగా భక్తులు ఎప్పుడు కూడా ఏం చేయాలి అని అంటే కనుక, భక్తులు ఎప్పుడు ఎలా ఉంటారు, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చూపిస్తున్నారు, ఆయన యొక్క లక్షణం ఏం చూపిస్తున్నారు, గొప్ప భక్తుడి యొక్క లక్షణం చూపిస్తున్నారు. ఆయన ఏంటది, పరదుఃఖ దుఃఖి. అంటే కనుక ఎవరైతే కనుక కష్టాల్లో ఉన్నారో వాళ్ళని చూసి భక్తుడు ఎప్పుడు కూడా చాలా దుఃఖం తెచ్చుకుంటాడు అనమాట. అలాగే ప్రహ్లాద్ మహారాజ్ నేనొక్కడనే ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడడమే కాదు, ఇక్కడ ఎవరైతే కనుక దుఃఖాలు పడుతున్నారో బాధలు పడుతున్నారో భౌతిక ప్రపంచంలో వాళ్ళందరినీ కూడా నేను తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయనకు ఉద్దేశం. అందుకని చెప్పేసి వాళ్ళకి నేను చెప్తాను, ఇక్కడ బాధలు పడకండారా, రండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళందరికీ ప్రీచ్ చేస్తాను అని చెప్పి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట. కర్మిష్ఠులు అయితే ఏం చేస్తారు, వాళ్ళ ఆనందం పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా జ్ఞానులు ఏం చేస్తారు, బ్రహ్మంలో కలిసిపోవాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు, నాకు ఎంత అవసరం లేదు, నేను మాత్రం అందరికీ కూడా కృష్ణ భక్తిని గురించి అందరికీ కూడా నేర్పుతాను. సో ఏకాంతంలోకి వెళ్ళి నేను ధ్యానం చేయను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అన్నమాట. సో వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టి నేను రాను, భక్తి వీళ్ళందరికీ కూడా నేర్పుతాను అని చెప్పి. సో మనం కూడా ఏం చేయాలి, ప్రహ్లాద్ మహారాజ్ యొక్క అడుగు జాడల్లో మన చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా శ్రీల ప్రభుపాదుల వారు చూపినటువంటి పద్ధతి ప్రకారం మనం కూడా ఏం చేయాలి, చైతన్య మహాప్రభు అదే చెప్పారు కదా, యారే దేఖే తారే కహ కృష్ణ ఉపదేశ్. సో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా మనం ఏం చెప్పాలి, కృష్ణుడు గురించి చెప్పాలి, కృష్ణ ఉపదేశం గురించి వాళ్ళకి చెప్పాలన్నమాట. అమారా ఆజ్ఞాయ, నా ఆజ్ఞ ప్రకారం మీరందరూ కూడా కృష్ణ ఉపదేశం చెయ్యండి అని చెప్పి చెప్పారు. అలాగా మనం కూడా ఏం చేయాలి, మనం ఒక్కడమే తెలుసుకోవడమే కాకుండా మన జీవితాన్ని ఉద్ధరించడమే కాకుండా మనము మిగతా వాళ్ళ జీవితాలను కూడా ఉద్ధరించడానికి ప్రయత్నించాలన్నమాట. యన్మైథునాది గృహమేతి సుఖం హి తుచ్చం కండూయనేన కరియోరివ దుఃఖ దుఃఖం తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖ బాచా కండూతి వన్మనసిజం విషహేత ధీరా. జయలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. మొదటి పారాగ్రాఫ్ భాష్యం శాంతకుమారి మాతాజీ చదవండి. భవానీ మాతాజీ రెండో పారాగ్రాఫ్ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామాలు. మైథున సుఖభోగమును దొరద తీరుటకు రెండు చేతుల ఉపయోగించి గోకుకొనుటతో పోల్చవచ్చును. గృహమేధులు ఆధ్యాత్మిక జ్ఞానమును లేనట్టి నామమాత్ర గృహస్థులు ఆ దురదనే మహోన్నతమగు సుఖ పదమని తలుతురు. కృపణులు బ్రాహ్మణులకు విపరీతమైన వారు పదే పదే ఇంద్రియ భోగమును అనుభవించినను తృప్తి చెందరు. కానీ ధీరులు స్థిర బుద్ధి కలవారు ఆ కండు తిని ఓర్చుకొని వారునై మూడులకు కలిగేడి కష్ట పరంపరకు గురి కాకుందురు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నేనే ప్రభు చదివేది. అవునండి. హరే కృష్ణ ప్రభు. భాష్యం. సంభోగమే ఈ భౌతిక జగత్తులో మహోన్నత సుఖమని లౌకికులు తెలుతుంది. కనుకనే ఇంద్రియ తృప్తి కొరకు ముఖ్యముగా ఉపస్థమను సంతృప్తి పరుచుకు వారు విస్తృతమగు యోచనలను కావించుందరు. ఇది సర్వత్రా గోచరించినది అయినను పాశ్చాత్య ప్రపంచమున విశేషముగా కావచ్చు. సంభోగము కొరకై అచ్చట అనేక రకముల ఏర్పాట్లు గావింపబడిండు. కానీ నిజమునకు అది ఎవరిని సుఖవంతులను చేయలేదు. తమ తండ్రి తాతలిచ్చినట్టు సమస్త భౌతిక సౌకర్యం విడిచిపెట్టిన హిప్పీలు కూడా మధున సుఖమును విడువజాలు. అట్టి వారిచట కృపణులని వర్ణించబడింది. మానవ జన్మను ఒక గొప్ప నిధి వంటిది. దాని ఎందు జీవిత లక్ష్యమును మనుజుడు సాధింపగలడు. కానీ దురదృష్టావశాత్తు సరైన విద్యా సంస్కృతి
కొరవడినందున జనులు మాయామయమైన సంభోగ సౌఖ్యమునకు బలిగుచున్నారు. కనుక ఇంద్రియ భోగ నాగరికతచే ముఖ్యముగా సంభోగ సౌఖ్యమును దారి తప్పరాదని భక్త ప్రహ్లాదుడు ఉపదేశించినాడు. అనగా మనుషులు ఇంద్రియ భోగము త్యజించి స్థిరబుద్ధి గలవాడై కృష్ణ భక్తుడు కావలను. మూర్ఖుడకు కృపణుడితో పోల్చబడేడు కాముకుడు ఇంద్రియ భోగముచే ఎన్నడూ సుఖము పడేజాడు. ప్రకృతి ప్రభావం దాట నశక్యమైనను భగవద్గీత 7.14 శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్టు మమేవేమా ప్రబద్ధంతే మా తరంతితే ఆ దేవదేవుని చరణ కమలమును స్వచ్ఛందముగా చరణ జొచ్చినచో అతిశ్రముగా రక్షించబడును. ఎంతవరకు ప్రభుజీ? హరే కృష్ణ. అవును మాతాజీ. అవును మాతాజీ. అంతే. సరే అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్వచ్ఛమగు సంభోగ సుఖమును గూర్చి యమునాచార్యులు ఇట్లే పలికియుండిరి. యదావధి మమ చేతః కృష్ణ పదారవిందే నవనవ రసధామానుద్యుత రంతుమాసిత్ తదావధి బత నారీ సంగమే స్మర్యమానే భవతి ముఖ వికారః సుష్టు నిష్ఠీవనం చ. శ్రీకృష్ణుని దివ్యమగు ప్రేమయుత సేవలో నెలకొని వాడైన అతని యందు నిత్య నూతన సుఖానుభూతిని బడిసటి కారణం నా మైథున సుఖమును గూర్చిన ఆలోచన కలిగినంతనే దానిపై ఉమ్మి యావగించుకున్నను. యమునాచార్యులు మొదట గొప్ప రాజుగా నుండి మైథున సుఖం అనుభవించి ఉండెను. కానీ తదనంతరము భగవత్సేవలో నెలకొని ఆధ్యాత్మిక ఆనందం అనుభవించుచు మైథున భోగ తలంపునే యావగించుకొనెను. అట్టి ఆలోచన కలిగినంతనే ఆ మహానీయుడు అసహ్యముతో ఉమ్మివేసడివాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు ఈ యొక్క మైథున సుఖాన్ని దేంతో పోల్చారు? దురదతోటి పోల్చడం జరిగిందనమాట. సో మనందరికీ కూడా మామూలు దురద అనేటువంటిది అందరికీ కూడా అనుభవంలో ఉన్నది. ఎప్పుడొకప్పుడు మనకి శరీరం మీద దురద వచ్చింది. ఏమనిపిస్తుంది? దురద వస్తే కనుక మనకి అక్కడ కొంచెం ఆ ఫీలింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ మనం స్క్రాచ్ చేయాలి, గీయాలి, ఇలా గీసుకోవాలన్నమాట. గీసుకునేదాకా మనసు ఊరుకోదు. గీసుకుంటే కనుక గీసినంతసేపు బాగున్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఏమవుతుంది? ఆపిన వెంటనే మళ్ళీ ఇంకా గీసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ గీసుకుంటాం, మళ్ళీ గీసిన తర్వాత మళ్ళీ బాగుంది, ఇంకా కావాలనిపిస్తుంది. అలాగా చేసి చేసి ఏమైపోతుంది? ఎక్కువ గీసాం అనుకోండి, ఏమైపోతుంది? మనకి అక్కడ దెబ్బ తగిలిన చోట పుండు పడిపోతుంది అక్కడ. ఇది పర్టికులర్ గా మనకి ఎప్పుడు వస్తుంది ఎక్స్పీరియన్స్ అంటే కనుక ఏదైనా శరీరం మీద కాలిపోయింది అనుకోండి, కాలిపోయిన తర్వాత మనకి అది తగ్గిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ అయ్యే టైంలో అప్పుడు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట, ఇచ్చింగ్ ఫీలింగ్ వస్తుంది దూరం. అప్పుడు మనం తట్టుకోకుండా దాన్ని మనం స్క్రాచ్ చేస్తే ఏమైపోతుంది? మళ్ళీ ఆ గాయం ఇంకా పెద్దదైపోతుంది, మనకి ఇంకా బాధ ఎక్కువ పడాలి మనం. సో అలాగే ప్రహ్లాద్ మహారాజు సేమ్ ఇచ్చింగ్ తోటి ఒక మైథున సుఖాన్ని పోల్చారు అనమాట. ఇక ఎలా అయితే దురద గొప్పుకున్నప్పుడు మనకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత చాలా బాధ కలుగుతుంది. అలాగే ఇక మైథున సుఖాన్ని కూడా అదే విధంగా ఉంటుంది అనమాట, దురదతోనే పోల్చడం జరిగింది అనమాట. అయినా సరే చాలా మంది మూర్ఖులు అదే మొత్తం భౌతిక ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయము, ఆనందకరమైనటువంటి విషయం అని చెప్పేసి దాని వెనకాలే పడి తిరుగుతూ ఉంటున్నారు అనమాట. సో ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే కనుక చెప్పక్కర్లేదు, ఇప్పుడు ఇండియాలో కూడా ఏం పెద్ద తక్కువేం కాదు. సో ఇక్కడ కూడా చాలా మంది చాలా రకాలుగా ఇక సంభోగ సుఖం కోసం బలి అవుతున్నారు అనమాట. సో యాక్చువల్ గా మనము చూసాం కదండి, మనము 6వ స్కందం స్టార్టింగ్ లోనే చూసాం. మనం అజామిలుడు ఏమయ్యాడు? కేవలం ఆ యొక్క సంభోగ సుఖం కోసం అని చెప్పేసి వెళ్ళి అన్ని పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు పోగొట్టుకున్నాడు, మంచి లక్షణాలు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, సంఘంలో గౌరవం పోగొట్టుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? మొత్తం అనవసరమైనటువన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాడు. ఆ యొక్క వేశ్యతోటి మందు తాగడము, జూదం ఆడడము, అదేవిధంగా మాంసభక్షణ చేయడము, ఆ వేశ్య ఏదైతే కనుక ఆహారాన్ని వండి పెట్టిందో దాన్ని తినడము, ఆ వేశ్యను పోషించడానికి రకరకాలైనటువంటి పాపాలు చేయడము, అందరిని మోసగించడము, చంపడము, డబ్బు దొంగిలించడము, వాట్ నాట్, మొత్తం అన్ని రకాల పనులన్నీ కూడా చేశాడు. అన్నిటికీ స్టార్టింగ్ ఏంటది? ఆ యొక్క మైథున సుఖము. సో కాబట్టి దాన్ని కనుక మొదలు పెడితే కనుక ఎంత మంచి లక్షణాలు ఉన్నా సరే మొత్తం అన్ని సర్వనాశనం అయిపోతాడు అనమాట. సో చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం, అజామిల స్టోరీలోనే కాకుండా చరిత్రలో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం, బయట కూడా మనం చాలా మంది చూస్తూ ఉంటాం. అన్ని లక్షణాలు కూడా బాగుంటాయి, అంతా బాగుంటారు. ఏం చేస్తారు? ఏదో ఒక వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటాడు.
అంతే, మొత్తం అన్ని కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. సో మా యొక్క ఒక కొలీగ్ అనమాట, బాగా తక్కువ తెలుసున్న వ్యక్తి అన్నమాట. అతను కూడా ఏమైంది, ఇలా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏమైపోయింది, బోల్డ్ డబ్బు ఉండేది మొత్తం అంతా కూడా పోయింది. ఇంకోటి ఏమవుతుందంటే కనుక, ఇటువంటి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే కనుక అప్పుడు బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఏమవుతుందంటే కనుక, ఇటువంటి పనులు చేస్తే మనకు ఉన్నటువంటి పుణ్యం ఉంటుంది కదా, ఆ పుణ్యము ఆ తర్వాత ఏదైతే ప్రారంధం, అది మంచి ప్రారంధం ఉంటుంది కదా, అవన్నీ కూడా ఏమవుతాయి అంటే చాలా ఫాస్ట్ గా కన్జ్యూమ్ అయిపోతాయి, ఖర్చు అయిపోతాయి, చాలా ఫాస్ట్ గా ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోయి మళ్ళీ ఇంకా చెప్పలేనంత కష్టాలు అనుభవించాలన్నమాట. అందుకే ప్రభుపాదుల వారి అంతా కూడా తెలిసైన సింపుల్ ఫార్ములా, 4 సూత్రాలు ఏం చెప్పారు, నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇల్లిసిట్ సెక్స్, అంతే అయిపోయింది. ఈ 4 పాటిస్తే కనుక ఏమవుతుంది, మనల్ని మనము తప్పులు చేయకుండా ఉంచుకుంటాం. ఆ తర్వాత మనం చాంటింగ్ జపం చేస్తే కనుక ఏమవుతుంది, ఈ 4 తప్పు పనులు చేయకుండా ఉండడానికి మనకి శక్తి వస్తుంది. ఈ 4 తప్పు పనులు చేయకుండా ఉండడానికి మనకి శక్తి వస్తుంది. వాటి పట్ల మనకు ఆసక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఆసక్తి మనకి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇవేంటంటే కనుక చిన్న చిన్న సూత్రాలు, కానీ ఏంటంటే కనుక ప్రభుపాద్ గారు ఎంత చక్కగా ఆలోచించి ఇచ్చారు అని అంటే కనుక వీటిని పాటిస్తే చాలు, అంతే. ఇంకా మనం ఏమి కొత్త కొత్తగా ఏదేదో చేసేయాల్సిన అవసరం లేదు. సింపుల్ సింపుల్ లివింగ్, హై థింకింగ్, ప్రభుపాద్ గారు ఇచ్చినట్లు అన్నమాట. అలాగా యొక్క మైథున సుఖం కోసం వెంపర్లాడకూడదు అనమాట. సో చాలా సార్లు చూస్తాం, పెద్ద పెద్ద మర్డర్స్ అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. వాటిల్లో చూస్తే గనక కారణం ఏంట్రా అని అంటే కనుక చూస్తే కనుక దాని వెనకాల ఒక చిన్న కారణం ఉంటుంది. ఏంటి అంటే కనుక ఆ యొక్క వివాహేతర సంబంధం. దాని మూలంగా ఎంతవరకు వెళ్ళిపోతాయి, ఒకళ్ళనొకళ్ళు చంపుకునే స్థాయి వరకు కూడా వెళ్ళిపోతాయి, నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. సో అందుకని చెప్పి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక వివాహేతర సంబంధంతో. సో ఏదైనా ఉంటే కనుక మన యొక్క ఎవరైతే కనుక మనం వివాహం చేసుకున్న వాళ్ళతోనే మనం వాళ్ళతో పాటే ఉండాలి, అంతేగాని బయటికి వెళ్ళి ఒక సుఖాన్ని పొందాలి అని చెప్పేసి మనం ప్రయత్నించకూడదు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాద్ గారు, ఇక మైథున సుఖం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే యమునాచార్య శ్లోకం తప్పకుండా కోట్ చేస్తారు. ఈవెన్ భగవద్గీతలో కూడా ఈ యొక్క శ్లోకం కోట్ చేయడం జరిగింది అనమాట. యమునాచార్య చెప్తారన్నమాట. సో ఏం చెప్తున్నారు ఆయన, ఎప్పుడైతే కనుక కృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర యొక్క సేవలో ఉంటే కనుక ఏమవుతుంది, నాకు రోజు రోజుకి కూడా కొత్త కొత్త ఆనందాలన్నీ కూడా నాకు వస్తున్నాయి. ఆ కొత్త కొత్త ఆనందాలు ఎంత బాగున్నాయి అంటే కనుక వాటిని నేను ఎంతలాగా ఆస్వాదిస్తున్నాను అని అంటే కనుక, ఎప్పుడైనా ఇంతకు ముందు జన్మలో నేను, ఇంతకు ముందు జన్మలో కాదు, ఇంతకు ముందు ఈ జన్మలోనే నేను ఆ యొక్క మైథున సుఖాన్ని అనుభవించాను కదా, అటువంటి సన్నివేశాలు కానీ అటువంటి స్థితి కానీ నాకు గుర్తుకొస్తే కనుక వెంటనే నాకు అసహ్యంతో నా మూతి ముడుచుకుపోతుంది, ఏవగింపు వచ్చేస్తుంది, నాకు దాని మీద ఉమ్మేయాలనిపిస్తుంది. అంటే చూడండి, ఇంకా ఆధ్యాత్మిక ఆనందం ఎంతలా ఉంటుంది. ఈ యొక్క అన్నిటికంటే కూడా హైయెస్ట్ ఆనందం ఏమిటి, భౌతిక ప్రపంచంలో మైథున సుఖం. ఆ సుఖమే ఉమ్మేసేంత చిరాగ్గా ఉంది అని అనిపిస్తే కనుక ఇంకా ఆధ్యాత్మిక ఆనందం స్టార్టింగ్ లో ఉన్నది ఇంకెంత బాగుంటుంది, ఇంకా పూర్తి ఆనందం పొందినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకనే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు ఆయన, 46 నుంచి 50 శ్లోకాలకి మధ్యలో భక్తి అనేటువంటిది ఏమిటి, ఎవరికైనా సరే పూర్తి ఆశ్రయము, అల్టిమేట్, ఇంకా దాన్ని మించినటువంటి ఆశ్రయము ఏది లేదు అని చెప్పి మనకి 46 నుంచి 50 శ్లోకాల్లో చెప్తున్నారు. అవేంటో చూద్దాం. మౌన వ్రత స్మృత తపోధ్యయన స్వధర్మ వాక్యారహో జప సమాధయా ఆపవర్గ్యా ప్రాయ పరం పురుషతే త్వజితేంద్రియాణం వార్తా భవన్యుత నవాత్ర తుదాంభికానాం. శ్రీదేవి మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ సునీత మాతాజీ చదవండి, రెండో పారాగ్రాఫ్ సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి, సుభరత్నం మాతాజీ మీరు మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ పరమ పురుష, ఎవరితోనూ మాట్లాడక మౌనముగా నుండుట
వ్రతపాలనము, వేదజ్ఞాన సముపార్జనము, తపము, వేదశాస్త్రాధ్యయనము, వర్ణాశ్రమ ధర్మ నిర్వహణము, శాస్త్ర వ్యాఖ్య, ఏకాంత వాసము, మౌన జపము, సమాధి అను 10 పద్ధతుల మోక్ష సాధనములుగా చెప్పబడినవి. సాధారణముగా ఈ పద్ధతులు కేవలము వ్యాపారము కొరకు ఉపయోగపడుచు అజితేంద్రియాలకు జీవికయ్యి ఉండును. అట్టి వారు డాంబికులై ఉందురు కనుక ఆ పద్ధతులు సఫలము కూడా కాకపోవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండ భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీమద్ భాగవతము 6.1.15 నందు ఇట్లు చెప్పబడినది. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణ అగం దున్వంతి కార్యేణ నిహారమివ భాస్కరః. పరిపూర్ణమును అనన్యమును నైన కృష్ణ భక్తిని చేపట్టిన అరుదైన వ్యక్తియే తిరిగి మొలకెత్తుటకు అవకాశము లేకుండా పాపపు కలుపు మొక్కలను పెళ్లగించి వేయగలడు. సూర్యుడు శీఘ్రమే పొగమంచును నశింపజేయునట్లుగా అతడు భక్తియుత సేవనే ఆ కార్యము నొనర్చగలడు. భవబంధ విముక్తియే మానవ జన్మ యొక్క నిజమైన ప్రయోజనము. అట్టి మోక్షమును నానా విధములగు పద్ధతులచే తపసా బ్రహ్మచర్యేన శమేనచ దమేనచ పొందగలిగిన నను దాదాపు అవన్నీయును తపస్సు పైననే ఆధారపడి ఉన్నవి. ఇక ఆ తపస్సు బ్రహ్మచర్యముచే ఆరంభమగును. వాసుదేవుని శ్రీకృష్ణుని చరణార విందములకు సంపూర్ణ శరణాగతులైనట్టి వాసుదేవ పరాయణులు కేవలము భక్తియుత సేవ ద్వారానే మౌనము, వ్రతపాలనము వంటి నానా పద్ధతుల ఫలములను అప్రయత్నముగా బడియగలరని సుఖదేవ గోస్వామి తెలిపెను. అనగా ఆ పద్ధతులు అంతగా శక్తివంతములు కావు. ఎవడేని భక్తి యోగమును చేపట్టినచో అవన్నీయును సులభముగా ఒనగూడగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఉదాహరణకు మౌనం అనగా మనిషి మాట్లాడుటని ఆపివేయవలనని కాదు. నాలుక ఉన్నది మాట్లాడుటకే. కానీ డాంబికము కొరకు ఎవరేని కొన్ని మార్లు మౌనము దాల్చి ఉండవచ్చును. వారంలో ఒకరోజు మౌనవ్రతమును పాటించేది వారు పలువురుందురు. కానీ వైష్ణవులు అట్టి మౌనమును పాటింపరు. యథార్థముగా మాట్లాడకపోవుటయే మౌనమునకు అర్థం. సభలు మూర్ఖముగా మాట్లాడకపోవటే ప్రభుజీ మూర్ఖముగా మాట్లాడకపోవటయే మౌనమునకు అర్థము. సభలు సమావేశములలో వక్తలు సాధారణముగా కప్పల వలె మూర్ఖముగా మాట్లాడుచుందురు. దీనినే శ్రీల రూప గోస్వామి నాచో వేగం అని వర్ణించిరి. ఏదో చెప్పవలనని కోరుకొనువాడు తనకొక గొప్ప వక్తగా ప్రదర్శించుకొనవచ్చునేమో గాని అట్టి అసందర్భ ప్రేలాపనకు బదులుగా మౌనమును దాల్చుట ఉత్తమము. కనుక మౌనమనున్నది అసందర్భ ప్రేలాపనకు అలవాటు పడిన వారికే ఉపదేశింపబడినది. భక్తుడు కానివాడు పలుకున్నదంతయు అర్ధరహితమే అయి ఉండును. ఏలైనగా శ్రీకృష్ణుని మహిమలను గూర్చి మాట్లాడేటి శక్తి అతనికి ఉండదు. కనుక అతడేది మాట్లాడినను మాయా ప్రభావితమై ఉండి కప్పబెకబెకలతో పోల్చబడును. కానీ కృష్ణ మహిమలను పలికెడివాడు మౌనముగా నుండనవసరం లేదు. కీర్తనీయ సదాహరి అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించి ఉండిరి. మనుజుడు 24 గంటలు కృష్ణ మహిమా కీర్తనమునే కావింపవలెను. ఈ విషయమున మౌనమును దాల్చెడి ప్రశ్నయే లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ దశవిధ మోక్ష సాధనములు భక్తులకు ఉపదేశించబడినవి కావున కేవలయ భక్త్య ఆ మనుజుడు భక్తి యోగమును నెలకొనినచో ఆ 10 మోక్ష పద్ధతులు సహజంగానే సుసంపన్నములు కాగలవు. ఇంద్రియ నిగ్రహములు లేనట్టి వారు అజితేంద్రియములు అట్టి పద్ధతులను ఉపదేశించవచ్చునని భక్త ప్రహ్లాదుడు ప్రస్తావించుచున్నాడు. కానీ భక్తులు మాత్రం అది వరకే విజితేంద్రియములై యుందురు. సర్వోపాధి వినిర్ముక్త
తత్పర తత్పరత్వేన నిర్మలం. భక్తుడు భౌతిక కల్మష దూరుడై ఉండును. కనుక శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇట్లు పలికియుండిరి. దుష్టమ మన తుమికి సేర వైష్ణవ ప్రతిష్టార తరే నిర్జనేర గరే తవ హరినామ కేవల కైతవ. నిశ్శబ్దముగా నున్న ఏకాంత ప్రదేశమును హరే కృష్ణ మహామంత్రమును జపించుటకు ఇష్టపడేడి వారు పలువురుందురు. కాని ప్రచారము కావించుట యందు అభిరుచి లేకుండా నిరంతరము ఆ భక్తులతోనే మాట్లాడుచుండినచో గుణప్రభావము అతిక్రమించుట అత్యంత కఠినము కాగలదు. కనుక కృష్ణ భక్తి భావన పురోగమించినదే ఎవరునూ హరిదాస ఠాకూరులను అనుకరించుటకు యత్నించరాదు. హరిదాసునకు 24 గంటలు హరినామమును జపించుట తప్ప వేరొక కార్యము లేకుండెను. భక్త ప్రహ్లాదుడు అట్టి పద్ధతిని నిందించుట లేదు, దానిని అతడు అంగీకరించియే ఉన్నాడు. కాని శ్రీకృష్ణుని ప్రత్యక్ష సేవలో లేనప్పుడు అట్టి పద్ధతుల ద్వారా మనుజుడు సాధారణంగా మోక్షమును బడయజాలడు. అనగా డంబముతో ఎవడును ముక్తి నందజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక మొత్తం 10 రకాలైనటువంటి మోక్ష సాధనాల గురించి ఆయన చెప్తున్నారు. అవేమిటి? మౌనం అంటే కనుక ఏమీ మాట్లాడకుండా ఉండడం. తర్వాత ఏమిటి? రకరకాలైనటువంటి వ్రతాలు చేయడము. ఆ తర్వాత శృత అంటే కనుక వేద జ్ఞానాన్ని పొందడము. ఆ తర్వాత ఏమిటి? తపస్సు చేయడం, రకరకాలైనటువంటి తపస్సులు చేయడము. అధ్యయనము, శాస్త్రాన్ని చదవటము. ఆ తర్వాత ఇంకేంటి? స్వధర్మాన్ని పాటించడము. ఆ తర్వాత ఇంకా వ్యాఖ్య. సో శాస్త్రాలన్నింటినీ కూడా ఏం చేయాలి? వాళ్ళు వ్యాఖ్యానాలు రాయాలన్నమాట. ఆ తర్వాత ఇంకేం చేయాలి? ఏకాంతంగా వాళ్ళు ఎవరో లేనటువంటి ప్రదేశాల్లో వాళ్ళు ఉండాలి, అక్కడ జపం చేయాలి, సమాధిలో ఉండాలి. ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే కనుక మోక్ష సాధనాలు అని చెప్పబడినాయి అన్నమాట. ఇవన్నీ కూడా 10 రకాలు అన్నమాట. కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు? అటువంటి మోక్ష సాధనాలని నేను అంగీకరించను. సో ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా ఎవరైతే డాంబికులైనటువంటి వాళ్ళు పాటిస్తూ ఉంటారు, అవి ఒక్కొక్కసారి సఫలం కాకపోవచ్చు అంటున్నారు అనమాట. ఇప్పుడు ఇందులో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఒక ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఏకాంత ప్రదేశంలో నివసించడం అన్నమాట. సో ఏమైంది? ఏకాంత ప్రదేశంలో నివసిస్తే కనుక ఏమైందండి? మనకి భాగవతంలోనే వచ్చింది కదా, ఎవరు ఏకాంత ప్రదేశంలో నివసించి ఆయన పడిపోయారు? భరతుడు పడిపోలేదు, భరత మహారాజు పడిపోయారు. భరత మహారాజు ఆయన ఒక్క ఆయనే ఉండి ఏకాంతంగా, అది కూడా ఏంటి? ఆయన అంతటి స్థాయి, భావాస్థాయికి వెళ్ళినటువంటి ఆయన ఒక్క ఆయనే ఉండి భక్తుల యొక్క సాంగత్యం లేకపోతే కనుక ఆయన పడిపోయాడు. ఆయన అలాగే మనం సొంతంగానే ఎవరి సాంగత్యం అవసరం లేదు, నేను ఒక్కడనే చేసేసుకుంటాను అంటే కనుక మన పరిస్థితి ఏమిటి? అది కూడా కలియుగంలో మనం చేయలేం అన్నమాట అవన్నీ కూడా. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు? సో మనకి 6వ స్కందంలో మొదటి అధ్యాయంలో చెప్తారనమాట, ఇక పాపాత్మల గురించి, పాపాల నుంచి ఎలా రక్షింపబడతారు అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు చెప్తారనమాట. భక్తి యోగం యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పి చెప్తారనమాట. సో ఎలా అంటే కనుక ఇక కామ్యకర్మలు చేసేవాళ్ళు ఏమిటి? వాళ్ళు కామ్యకర్మలు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క పాపాలను పోగొట్టుకోవడానికి వాళ్ళు రకరకాలైనటువంటి ప్రాయశ్చిత్తాలు వేదాల్లో శాస్త్రాల్లో ఏం చెప్పారో వాటిని చేస్తూ ఉంటారు. కానీ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. ఎందుకు ఉపయోగం లేదు అని అంటే కనుక వాళ్ళు ఆ ప్రాయశ్చిత్తం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అదే తప్పు మళ్ళీ చేస్తారు, ఇంతకుముందు చేసిన పాపమే. ఎందుకంటే కనుక మళ్ళీ ఇంకోసారి ప్రాయశ్చిత్తం చేసుకుంటే పోయా, అప్పుడు చూసుకుందాంలే, ప్రస్తుతానికి ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి అదే తప్పు పాపం చేస్తారు. సో కాబట్టి అటువంటి ప్రాయశ్చిత్తాల వల్ల ఎటువంటి లాభం లేదు. తర్వాత మళ్ళీ జ్ఞాన కర్మలు చేయడం అన్నమాట. జ్ఞానం ద్వారా ఏమవుతుంది? సో ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు? ఈ విధంగా నువ్వు పాపాలు చేసావు కాబట్టి కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి కష్టపడకుండా ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి? నువ్వు పాపాలు చేయకుండా ఉండాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది, ఇక జ్ఞాన యోగులకి అన్నమాట. కానీ దాని వల్ల కూడా వాళ్ళు రక్షింపబడతారా అని అంటే కనుక లేదు, రక్షింపబడరు.
ఎందుకు రక్షింపబడరు? ఒక్కొక్కసారి ఎ- ఎంత జ్ఞానం ఉన్నా సరే ఆ పాపం చెయ్యాలి అనేటువంటి కోరిక ఎలా వస్తుంది అని అంటే కనుక ఒక పెద్ద వరదలాగా వచ్చేస్తుంది అనమాట. చాలా ఫోర్స్ఫుల్ గా బలవంతంగా వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఎంత జ్ఞానం ఉన్నా సరే మనము ఆ వరదని నియంత్రించలేమన్నమాట. చూడండి, మనకి అజామిల స్టోరీలోనే చూసాం. అజామిలుడికి ఆ వేశ్యని ఆ యొక్క వేరే వ్యక్తితోటి ఆ పరిస్థితిలో చూసి వచ్చిన తర్వాత వెంటనే పడిపోలేదు అజామిలుడు. అజామిల ఏం చేశాడు, తనకున్నటువంటి జ్ఞానంతో, తనకున్నటువంటి శక్తితోటి తనంతట తాను నేను ఆ తప్పు పని చేయకూడదు అని చెప్పేసి చాలా ప్రయత్నించాడు తన యొక్క జ్ఞానంతో. కానీ ఏమైపోయింది, ఆ కోరిక పాపం చేయాలి అనే కోరిక అంత బలంగా ఉండడంతో ఏమైపోయింది, ఆ జ్ఞానాన్ని కూడా తోసేసుకుని ఆ యొక్క పాపం చేయడం జరిగింది అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానయోగం వల్ల కూడా ఎటువంటి ఉపయోగం కూడా లేదు. మరి ఇంకేం చేయాలి అని అంటే కనుక భక్తి చేయాలి. భక్తి చేస్తే కనుక ఏమవుతుంది అని అంటే కనుక మనకి ఎటువంటి భక్తి చేస్తే కనుక ఎటువంటి ప్రాయశ్చిత్తాలు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రాయశ్చిత్తాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. భక్తి చేస్తే కనుక అంతకుముందు మనం ఎన్నైతే కనుక పాపాలు చేశామో ఆ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ప్రారబ్ధ కర్మ, ప్రారబ్ధం, అప్రారబ్ధం, కూటం, బీజం, ఫలోన్ముఖం అన్ని మొత్తం అన్ని కూడా నాశనం అయిపోతాయి. ఇంకా అన్నిటికంటే కూడా చాలా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే కనుక మనకి ఆ పాపం చెయ్యాలి అనేటువంటి కోరిక కూడా పోతుంది, ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది అన్నమాట. అదే మనకి ఈ యొక్క 6.1.15 లో చెప్పారన్నమాట. పరిపూర్ణము అనన్యమైన కృష్ణ భక్తిని చేపట్టిన అరుదైన వ్యక్తియే తిరిగి మొలకెత్తుటకు అవకాశము లేకుండా పాపపు కలుపు మొక్కలను పెళ్లగించి వేయగలడు. సూర్యుడు శీఘ్రమే పొగమంచును నశింపచేయనట్లుగా అతడు భక్తియుత సేవచే ఆ కార్యమును అనర్చగలడు. సో కాబట్టి భక్తి అనేటువంటిది చాలా సుపీరియర్. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉన్నాము అంటే కనుక దానికి ఏకైక కారణము కామ్య కర్మలు. కామ్య కర్మలు చేస్తూ ఉన్నంత కాలం మనం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కామ్య కర్మలని పూర్తిగా వదిలిపెట్టేయాలి. కేవలం ఏం చేయాలి, భక్తి చేయాలి. అందుకే మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు మనకి భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మొత్తం అన్నిటిని వదిలిపెట్టేసే, ఏం భయపడద్దు అని చెప్పి ఎందుకు చెప్పారు ఆయన? ఎందుకంటే ఆయనకి తెలుసు అనమాట, మళ్ళీ మన కామ్య కర్మలు కొంచెం మొదలుపెట్టి మళ్ళీ అది ఆవ్రతం చేస్తామా, చేస్తామా పొందడానికి, ఇచ్చేయడానికి, ఈ యజ్ఞం చేస్తామా అని చెప్పి అటు ఇటు వెళ్ళిపోతాం, మనం డైవర్ట్ అయిపోతాం. మళ్ళీ ఏమైపోతాం, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటుంటాం. కాబట్టి కామ్య కర్మలు చాలా చాలా డేంజరస్ అన్నమాట, వెరీ వెరీ డేంజరస్. సో కాబట్టి ఇవి చేయాలి అని అంటే కనుక ఏమవుతుంది, మనకి కామ్యకర్మలు అస్సలు మనం అటు పక్కకు కూడా వెళ్ళకూడదు అనమాట. కేవలం భక్తి మాత్రమే మనము చేయాలన్నమాట. ఈ మిగతా పద్ధతులన్నీ కూడా అంత శక్తివంతమైనటువంటివి కాదు. ఇక 10 పద్ధతుల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మౌనం, వ్రతము, వేదరస పొందడం, ఇవన్నీ కూడా అంత ఇదేం కాదు. మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది, మనకి 17వ అధ్యాయంలో వస్తుంది అనమాట. సో ఎవరైతే కనుక భక్తి యోగం చేస్తున్నారో వాళ్ళకి వేదాధ్యయనం ద్వారా, దానం వల్ల, తపస్సు వల్ల, వాళ్ళ యొక్క వర్ణాశ్రమ పద్ధతిని పాటించడం వల్ల, స్వధర్మాన్ని పాటించడం వల్ల, వేదాల్ని అధ్యయనం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాకపోవు. అంటే కనుక ఏమిటి, అవన్నీ కూడా వచ్చేస్తాయి ఆల్ ఇన్ వన్. ఒక భక్తి చేస్తే కనుక అన్ని కూడా వచ్చేస్తాయి. అన్ని కూడా వచ్చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నంత వరకు కూడా భౌతిక ప్రపంచంలో ప్రశాంతంగా ఉండగలడు, సుఖంగా ఉండగలడు. అంతేకాకుండా చివరికి ఆ వైకుంఠ ధామానికి కూడా ఇక భౌతిక ప్రపంచంలోంచి వెళ్ళగలడు అన్నమాట. సో కాబట్టి ఏం చేయాలి, మౌనవ్రతం అంటే కనుక కొంతమంది మౌనవ్రతం పాటిస్తారు. సో వారానికి ఒక రోజు మాట్లాడకుండా ఉండడం. యాక్చువల్గా మౌనవ్రతము అని అంటే కనుక ఏమిటి, మనము ప్రజల్ప చేయకుండా ఉండాలి. ప్రజల్ప అంటే కనుక గ్రామ్య కథ ఏదైతే కనుక రూమర్స్, గాసిప్స్, సినిమాలు, ఆ తర్వాత ఇంకా ఉంటాయి కదా ఇవి సీరియల్స్, ఇటువంటి చెత్త చెత్త విషయాలు, పొలిటికల్ న్యూస్, ఇటువంటి వాటి గురించి వినడము, మాట్లాడడము, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి, మనకి గ్రామ్య కర్మలోకి వస్తాయి. సో కాబట్టి భక్తుల యొక్క లక్షణాలు చెప్పినప్పుడు మనకి రూపగోస్వామి చెప్పారు,
వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీర పృథ్వీన్ సశిష్యాన్ అని చెప్పారు. అంటే కనుక ఏమిటి, ఎవరైతే కనుక మొత్తం 6 రకాలైనటువంటి అర్జ్ అంటే చెయ్యాలి అనేటువంటి కోరిక ఉంటుంది గట్టిగా. ఏమిటి అది? అందులో మొట్టమొదటిది ఏమిటి? వాచో వేగం అంటే మాట్లాడాలి అనేటువంటి కోరిక అన్నమాట. అవకాశం ఇవ్వాలే గాని, మైక్ ఇవ్వాలే గాని గంటలు గంటలు మాట్లాడమంటే కనుక జనాలు మాట్లాడేస్తారు. సో వాచో వేగం. ఆ తర్వాత దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి. తర్వాత రెండోది ఏంటి? వాచో వేగం మనసా వేగం. మనసా వేగం అంటే మనస్సుని కూడా మనము అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకుండా నియంత్రించుకోగలగాలి. తర్వాత ఏంటి? క్రోధ వేగం, కోపాన్ని కూడా మనం నియంత్రించుకోగలగాలి. తర్వాత ఏమిటి? జిహ్వా వేగం. జిహ్వా వేగం అంటే అవి ఇవి తినాలనిపిస్తుంది మనకి, ఏదైతే కృష్ణ ప్రసాదం కాదో మిగతా అవి ఇవి అన్ని రకాల చెత్త అంతా తినాలనిపిస్తుంది. సో జిహ్వా వేగం. ఆ తర్వాత ఏమిటి? ఉదరోపస్థ వేగం, మాట్లాడాలని అనిపిస్తుంది, మళ్ళీ ఉదరోపస్థ వేగం, కడుపులో కూడా మనకి ఆకలి వేస్తుంది, మనకి ఆకలిని కూడా మనం నియంత్రించుకోగలగాలి. సో ఇటువంటి వేగాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వేగాలన్నింటినీ కూడా ఎవరైతే కనుక నియంత్రించుకోగలరో, ఇంకా ఏం చెప్తారు అందులో? జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు? మన యొక్క వృషణాల యొక్క వేగాన్ని కూడా, అంటే కనుక ఇప్పుడే చెప్పుకున్నా కదా ఇంతకు ముందు శ్లోకంలో మనము, ఈ యొక్క మైథున సుఖాన్ని అనుభవించాలి అనేటువంటిది కూడా ఒక వేగం, చాలా ఫోర్స్ఫుల్ గా వచ్చేస్తుంది. ఈ 6 రకాలైనటువంటి విషయాల్ని, వేగాల్ని ఎవరైతే కనుక తట్టుకుని గలుగుతారో అటువంటి వాళ్ళు మొత్తం ప్రపంచంలో అందరికీ కూడా గురువు అవ్వడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. అంటే కనుక ఏమిటి? ఈ 6 రకాలు కూడా నియంత్రించుకునేటువంటి శక్తి లేకుండా ఎవరు కూడా గురువు అవ్వలేరు. సో కాబట్టి మనం కూడా భక్తులు అవ్వాలి అంటే కనుక ఈ 6 రకాలైనటువంటి వేగాల్ని కూడా మనము నియంత్రణ చేసుకోగలగాలన్నమాట. సో ఇవన్నీ కూడా 10 రకాలైనటువంటి మోక్ష సాధనాలు ఏమిటి? ఇవి భక్తులకి మాత్రమే, వీటిని యొక్క భక్తులు మాత్రమే చాలా తేలికగా వీటికి సంబంధించినటువంటి 10 రకాలైనటువంటి లాభాలను కూడా వాళ్ళు పొందగలుగుతారన్నమాట. సో అందుకే భక్తులు ఏంటి, మిగతా అన్నిటిని కూడా వాళ్ళు నియంత్రించగలుగుతారు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేశ సేవలం భక్తి రుచ్యతే. సో మిగతా ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టేసి ఏం చేయాలి? హృషికేశ సేవలం, మన యొక్క ఇంద్రియాల్ని ఆ యొక్క హృషికేశుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉంచడాన్ని ఏమని చెప్తారు? దాన్ని నిజమైనటువంటి భక్తి ఉచ్యతే, భక్తి అని చెప్పబడుతుంది. సో కాబట్టి మనకి డైరెక్ట్ గా కనుక కృష్ణ సేవ లేకపోతే కనుక అటువంటి పద్ధతులన్నింటినీ కూడా మొదలుపెట్టి మనం చేసుకోవచ్చు. కానీ మనకి కృష్ణ సేవ ఉంటే కనుక మనం అటువంటి పద్ధతులను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే కనుక భక్తి ఈజ్ ఆల్ ఎన్కంపాసింగ్. అంటే కనుక భక్తిలోనే అన్ని ఉన్నాయి, ఇంకేమీ భక్తి అనేటువంటిది ఇంక దేని మీద ఆధారపడి ఉండదు. భక్తి అనేటువంటిది భక్తిలోనే ప్రతీది ఉందన్నమాట. సో మనం ఏదో వెళ్ళి భక్తిలో ఇది తక్కువ ఉంది, దీంట్లో ఇది తెచ్చుకోవాలి, వేరే పద్ధతిని పాటిస్తే కనుక ఇందులోకి వస్తుందని ఏమీ లేదు. భక్తిలో మొత్తం అన్ని ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, సంపూర్ణం అన్నమాట, పెర్ఫెక్ట్. సో కాబట్టి భక్తి ఒకటే కనుక చేస్తే సరిపోతుంది అని చెప్పి ప్రహ్లాద్ మహారాజ్ మిగతా పద్ధతులన్నీ కూడా ఏమీ అవసరం లేదు, ఒక్క భక్తి చేస్తే చాలు అని చెప్పేసి ఆయన మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత మనకి వచ్చే శ్లోకంలో, సో మీ యొక్క శక్తి యొక్క భౌతిక ప్రపంచం లాగా అది ఏమైంది, బయటికి ఆవిర్భవించింది అని చెప్పి చెప్తారనమాట ఆ తర్వాత. సో అవన్నీ మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కామ్యకర్మలు అంటే ఏంటండి? కామ్యకర్మలు అని అంటే కనుక మనకి వేదాల్లో చెప్తారు కదా. సో మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు కదా, ఫ్లవరీ వర్డ్స్ ఆఫ్ వేదాస్, అవన్నీ కూడా వేదాల్లో చెప్తారు. సో మనకి కొన్ని పురాణాలు ఉంటాయి అన్నమాట. భాగవత పురాణంలో మనకి అటువంటి డిస్క్రిప్షన్స్ దొరకవు. కొన్ని పురాణాల్లో అయితే కనుక చాలా స్టోరీలు ఉంటాయి. ఎవరో పలానా వ్యక్తి ఉన్నాడు, సో పలానా వ్రతం చేశాడు, ఆ వ్రతం చేయడం మూలంగా చాలా పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం రావడం మూలంగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత మళ్ళీ వేరే వ్రతం ఏదో చేశాడు, ఆ తపస్సు చేశాడు, చేస్తే కనుక మంచి భార్య దొరికింది. లేకపోతే మళ్ళీ ఇంకో వ్రతం ఏదో చేశాడు, చేయడం మూలంగా ఏమైంది, చాలా ధనం సంపాదించగలిగాడు.
సో ధనం అంతా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వ్రతం చేయడం మూలంగా మళ్ళీ ధనం అంతా కూడా వచ్చేసింది. సో ఇటువంటివన్నీ కూడా చెప్తారు. అంటే కనుక మనకి ఇది కావాలంటే కనుక ఈ పూజ చేయడం, ఇది కావాలి అంటే కనుక ఈ వ్రతం చేయడం, ఇది కావాలంటే కనుక ఈ నోములు చేయడం. సో ఇవన్నీ కూడా కామ్యకర్మలు అనమాట. వేదాల్లో చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా కర్మకాండ యాక్టివిటీస్ అన్ని కూడా కామ్యకర్మ. ఓకే ప్రభుజీ, హరే థ్యాంక్ యూ. కృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఈ శ్లోకంలో ఈ పద్ధతులు సాధారణంగా ఈ పద్ధతులు అంటే ఈ 10 పద్ధతులు మోక్ష సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాపారం కొరకు ఉపయోగపడు అజితేంద్రియములకు జీవికై ఉండును అన్నారు కదా. అంటే వ్యాపారానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది నాకు అర్థం కాలేదు. కొంతమంది ఏంటంటే కనుక వీటిని ప్రొఫెషనల్ గా వాళ్ళు చేస్తూ మిగతా వాళ్ళకి నేర్పిస్తూ ధనాన్ని కూడా సంపాదిస్తారు వీటిని వాళ్ళకి నేర్పుతూ అన్నమాట. డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు బయటికి. ఇలాగా ఇదిగో చూసారా నేను ఇలా చేయగలుగుతున్నాను, ఇదిగో చూసారా నేను ఇలా చేయగలుగుతున్నాను, సో నాకు ఈ విషయం తెలుసు అని చెప్పేసి అలా గొప్పగా చూపించుకుని వాళ్ళు ధనాన్ని సంపాదించుకోవడానికి వాడుకుంటారు అన్నమాట వీటిని కొంతమంది. ఇందాక 6 వేగాలు చెప్పారు కదా ప్రభుజీ. వాచో వేగం, కోపా వేగం, జిహ్వా వేగం, ఉదరావస్థ వేగం, మన యొక్క మైదునది చెప్పారు. ఇంకొకటి ఏంటి ప్రభు? వాచో వేగం మనోవేగం. మనసు నియంత్రించుకోగలగాలి. వాచో వేగం, మనస, క్రోధ వేగం, జిహ్వా వేగం. జిహ్వా అంటే నాలుక. ఉదరోపస్థ వేగం. ఉదర ఉపస్థ అంటే కనుక కడుపు ఆకలిని తట్టుకోవడము. రెండోది ఇక మైదున సుఖాన్ని, ఆ యొక్క అర్జు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం. జెనిటల్స్, జననేంద్రియాల యొక్క ఫోర్స్. వేగం అంటే ఏంటి? ఫోర్స్. చాలా బలంగా, బలంగా వచ్చేస్తుంది అన్నమాట కావాలి. సో దాన్ని తట్టుకోవడం. ఈ 6 రకాలని తట్టుకోవడం అన్నమాట. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై. సాయి గౌర ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే